ఒకసారి తర్వాత డాక్టర్ శాస్త్రుల రఘుపతి శర్మ గారు విశ్రాంత ప్రాచార్యులు కవిత్రయ మహాభారతంలో సూక్తులు అనే అంశం మీద వారు పరిశోధించి డాక్టరేట్ సాధించారు. కేవలం ఒక 2 పద్యాలండి, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. సభాయై నమః. ఎంతో వైభవాన్ని సంపాదించుకొని సంతరించుకొని విశ్వవ్యాప్తిగా ప్రశంసల్ని అందుకున్న దోమకొండ సంస్థాన వారసులు శ్రీ అనిల్ కామినేని గారికి ధన్యవాదాలను సమర్పించుకుంటూ, దోమకొండ సంస్థాన వైభవం సంస్థానానికే కాదు, ఉమాపతిరావు గారు ఐఏఎస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నో ఉన్నతమైన హోదాల్లో పరిపాలనాధ్యక్షులుగా ప్రశంసల్ని అందుకొని ఎంతో ప్రజల మన్ననల్ని సంపాదించుకున్నటువంటి పరిపాలనాధ్యక్షులు వారి సుపుత్రులే మన అనిల్ కామినేని వారు. వారి ఔదార్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గాను ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నేను సమర్పిస్తున్నది తెలంగాణ మణిహారం దోమకొండ. ఇంతకుముందు మిత్రులెవరో దోమకొండ అనే పేరు ఎందుకు వచ్చింది అని సందేహాన్ని వ్యక్తం చేశారు. దోమకొండ అంటే దోమ అని కాదు, అక్కడ తోమరం. మన ఈ ప్రాంతమంతా కూడా తోమరం అంటే చిల్లు ఆయుధం అని. ఆయుధాల్ని తయారు చేయటానికి ప్రాచీన కాలంలో ఈ ప్రసిద్ధమైనటువంటి ప్రాంతంగా పేరు గడించిందేమో. ఆ తోమరాల్ని తయారు చేయటానికి ఆలవాలమైనటువంటి కొండ కావచ్చు అనే దాంతో ఇది దోమకొండ. తోమరము తోమ నుంచి దోమ అయిందేమో నా ఊహ. పరిశోధకులు ఎవరైనా దగ్గర నుంచి సమగ్రంగా పరిశోధన చేసి దానికి ఒక రూపం సమకూర్చుతారని సంతరించుతారని ఆశించుతూ, తెలంగాణ మణిహారం దోమకొండ. ఆయుధాలు ఇది అద్భుతమైనటువంటి, నాకు నా ప్రభుత్వోద్యోగ ప్రస్థానంలో మొదటిదైన కోణ సముద్రం. అది కోణ అంటే ఒక రకమైనటువంటి ఇనుము పదార్థం. అదంతా సముద్రం. తోమరం ఆయుధాలు తయారు. ఇది కోట స్వయం ప్రజా రక్షణ కోసం వీళ్ళు ఏర్పాటు చేసుకొని తయారు చేసుకొని డెమాస్కస్ మొదలైనటువంటి ప్రాంతాలకు ఇక్కడ తయారైనటువంటి ఆయుధాలు వెళ్ళేటప్పుడు ఉండొచ్చు. దానికి సంబంధించిన పరిశోధన చేయాలి అని ఒక సూచనప్రాయంగా నా ఆంతర్యాన్ని తెలియజేస్తూ, తెలంగాణ మణిహారం ఈ దోమకొండ. తెలంగాణం ఇది సంస్కృతి పరముగా దీయుక్తి చాటెన్ మహోజ్వలమౌ ప్రజ్ఞ జగమునందు వెలుగన్ సంస్థానముల్ సర్వదా కలలన్ పోషణ చేసి. ఇప్పటిదాకా మనం తెలంగాణలోని సంస్థానాల వైభవ చరిత్రను గురించి విన్నాం. ఎంత కళాపోషణ చేశారో, ఎంత సాహిత్య పోషణ చేశారో. కలలన్ పోషణ చేసి విఘ్నులకు సత్కారములన్ గూర్చ సత్ఫల ప్రాశస్త్యమునొందినట్టి గతపున్ వాల్లభ్యమెన్నంతగున్ ప్రాశస్త్యమెన్నంతగున్ కామినేని వంశోన్నత ఘనులదైన దోమకొండ తెలంగాణ ధామమగుచు నిలిచి ఈ ప్రాంతమకుటమై వెలుగులీనే అట్టి గతమును స్మరించి అంజలింతు. అటు గద్వాల ఇటు దోమకొండ, అటు గద్వాల ఇటు చెన్నపట్టణము అని అప్పటి కాలంలో చెప్పారు. కానీ ఈ దోమకొండ సంస్థాన వైభవం అంత గొప్పగా వెలిగింది ప్రాచీన కాలంలో. కనుక అటు గద్వాలిటు దోమకొండ కనగా ఔన్నత్యమున్ చాటుచున్ పటిమన్ చూపెను సత్కవీంద్రనుత సత్ప్రావీణ్యముప్పొంగ ప్రస్ఫుట కావ్యముల సృష్టి చేయుచును సంశోధింప సామంతులు ఆర్భట చైతన్య విలాస సంభరితమై ప్రాశస్త్యముల్గాంచుతున్. స్వయంగా పరిపాలకులు పరిపాలన చేయడం కాదు, కవులు పోషించడమే కాదు, గొప్ప గొప్ప కావ్యాల్ని సృష్టించి మన సాహిత్యానికి మన సారస్వతానికి అందించినటువంటి మహనీయులు వెలసిన వంశం ఈ కామినేని వంశం. మల్లారెడ్డి మహీపతి సుమతితో
మాన్యుండు కావ్యాలిదౌ సల్లాలిత్యము గూర్చ సత్కవులదౌ శ్రావ్యంపు సమ్మేళనం ముల్లం మందున నిలిచిపోవు నటులన్ మోదమ్ము చేకూర్చే ఆ సల్లాపమ్ముల ఊహజేయమదికిన్ సంరంభము పొంగెడిన్ పట్టుమెట్ట సోమయాజిని దిట్టను లక్ష్మీపతి కవిధీయుతులగన. ఇక్కడ ఈ ఆస్థానంలో ఉండి కావ్యాలు రచించినటువంటి మహనీయులు పట్టమెట్ట సోమయాజి గారు, అట్లాగే దిట్టను లక్ష్మీపతి శుద్ధీయుతులగన దట్టించిన భాగ్యము కన్పట్టెడు ఈ దోమకొండ నైపునికి నతులు. ఎందుకంటే మన ఓంప్రకాష్ గారు సమయాన్ని నిర్దేశం చేశారు కనుక ఇంకా 6 పద్యాలు ఉన్నాయి, దానికి వాళ్ళకి సమర్పిస్తే వాళ్ళే ప్రింటింగ్ చేస్తారు కనుక ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సమర్పించుకుంటూ స్వస్తి.